చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు, నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. కానుకలు నీలాలనతో సరితూగవు ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఏ జన్మవని తీరాలి రుణం మనకి. పై జన్మకి నువ్వు నా నాన్నవలే వస్తావట నా దరికి. ఇదే వరం ఇదే శుభం మనిద్దరి కథకి.
సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం తమోజ్వల. చించరామి గారిని, కృష్ణారావు సార్ గారిని, వివరం వెంకటేశ్వరరావు గారి స్తూపానికి పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీనివాసరావు గారిని పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాము. జోహార్ వివరం వెంకటేశ్వర గారు, జోహార్ మాధవ నరసింహారావు గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నాటకం బంధము కూర్చున్నాము. కందుకూరు మల్లికార్జున గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. షేక్ అబ్దుల్లా గారు పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జి అలాగే నాయకులు రమయ్య గారిని కోరుతున్నాము. గౌరీ శ్రీనివాసరావు గారిని, గోగులమూడి అశోక్, అనిల్ పెయింట్ ఓనర్ గారైన రమేష్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జి సాది అనిల్ కుమార్ని అలాగే యూనిట్ ఇన్ఛార్జ్ రమయ్య గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మహేంద్ర గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. చెట్టు
శంకర్రావు గారిని పూర్ణమాల అలాగే పూర్ణమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. కడకంట నడిచేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ వచ్చి పూర్ణమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మాదాసు శ్రీనివాసరావు గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ పూలు వేసి వారికి కంకనాడు శ్రీనివాసరావు గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనలు ఎవరు వెంకటేశ్వర గారు, నరసింహారావు గారు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. 1 by 1 వేసిన తర్వాత ముందు ఫ్రంట్కి వచ్చి ఫోటో దిగి 1 by 1. కొంచెం ఆ వైపు ఒకసారి అటువైపుకి. తెలుగుదేశం పార్టీ నాయకులు సెంచురామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, ఈరోజు ప్రముఖులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. నేను పెద్దగా మాట్లాడేదే ఉండదు, సంవత్సరం మాట్లాడేదే నాకు వృత్తిలో అందరూ మన గ్రామాన్ని చాలా కష్టపడి బాగు చేసి వాళ్ళ కాలం వెళ్ళపుచ్చుకుంటారు అని నేను చెప్పగలిగాను. థ్యాంక్ యూ సార్. కృష్ణారావు మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కృష్ణారావు మాస్టర్ గారు నీటి సంఘం ప్రెసిడెంట్ అని చెప్పు. ఎవరు వెంకటేశ్వర గారు, నరసింహ గారి 36 సంవత్సరాలు క్రితం దాదాపు 5-6 గంటల టైంలో ఇట్లాంటి ఒక పిడుగు లాంటి వార్త, విషాదకరమైన వార్త ఇవ్వాల్సి వచ్చిన సందర్భం. అది అందరినీ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడేటువంటి నాయకుడు. ఈరోజు ఆయన జీవించి ఉంటే దాదాపుగా మనకి ఎమ్మెల్యే, మంత్రి అయ్యే స్థాయిలో ఉండేటువంటి కలేజగలటువంటి నాయకుడు. చిన్న వయసులోనే గ్రామాన్ని అందరినీ సమన్వయం చేసుకొని కలుపుకొని అతను పోకడ అంటే మేము యుక్త వయసులో ఉండేటువంటి గమనించేటువంటి పరిస్థితుల్లో అది ఒక విషాదకరమైన వార్త. అట్లాంటి మంచివాడు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి ఆయన ఆశయాలు, ఆయన చేసినటువంటి పని విధానం, తీరు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలవటం అనేటువంటిది వాళ్ళ యొక్క పని విధానానికి నిదర్శనం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రగాఢంగా వారికి సానుభూతిని, అందరికీ అభిమానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. ముఖ్యంగా పెద్దలు, మన గ్రామ పెద్దలు మరియు మంగళూరు నుంచి కృష్ణారావు గారికి, ఇతర హరిజన వాళ్ళలోని ప్రముఖ నాయకులకు, మహిళా తల్లులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు ఈ మాదాసు నరసింహారావు గారు, వెంకటేశ్వర గారితో అసలు పరిచయాలు లేవు. నాకు తెలియనప్పుడు ఇంకప్పుడే ఊళ్ళో చదువుకుంటూ వస్తూ ఉన్నాను. అది నా దురదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు పార్టీకి ఎంతో సిన్సియర్గా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారనేది చాలామంది చెప్తుంటే వింటూ ఉంటాను. వారి యొక్క వర్క్
పనితనం అవి కూడా డైరెక్ట్గా చూస్తుంటే బాగుండేది అనేది కొంత అనుకుంటూ ఉంటాను. కాబట్టి ఇలాంటి సిన్సియర్ అయినటువంటి నాయకులు మనకి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ ఉండకపోవడం వల్ల మనం ఎంతో పార్టీ పరంగా లాసిపోయాం. అలాగే గ్రామానికి కూడా మంచి నాయకత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశాన్ని కోల్పోయాము. ఇలాంటి నాయకులు పోవటం మనం అందరం కూడా ఇది చాలా దుర్దినంగా భావించాలి. వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించడానికి వారి కుటుంబంతో పాటు కూడా మనం కూడా పార్టీలోని ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలంటే మనం పార్టీకి అందరూ అన్ని విధాల అండగా ఉంటే వారికి కొంత మనం వారికి మనశ్శాంతికి కలుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మిత్రులు గౌరవ వెంకటేశ్వర్లు మాధవ నరసింహరావు గారి 36వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు వీర వెంకటేశ్వర్లు మాధవ నరసింహరావు గారి అభిమానులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నరసింహారావు ప్లస్ వెంకటేశ్వర్లు ఇద్దరనే వాళ్ళు వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థ. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ గరటాలు హోటల్ దగ్గర కూర్చొని సాయంత్రం కానీ లేదంటే ఉదయం యానా చెట్టుల కష్టంలో కూర్చొని కానీ ఒక నిర్ణయాలు తీసుకుంటా పబ్లిక్గా మేము ఇట్లా చేస్తున్నాం అనుకొని ఆ కార్యాచరణ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఏదైనా నరసింహరావు ఆలోచన, వీర వెంకటేశ్వర్లు కార్యాచరణతోటి ఫస్ట్ పార్లమెంట్లో ఒక సర్పంచ్ వ్యవస్థలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఫస్ట్ సర్పంచ్ వీర వెంకటేశ్వర్లు. వాళ్ళ ఆచరణలతోటి ఫస్ట్ పార్లమెంట్లో సిమెంట్ రోడ్లు అనేది ఏర్పాటు జరగడం కూడా జరిగింది. అంతకుముందు పార్లమెంట్కి సిమెంట్ రోడ్ లేదు. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కమ్మపాలెంలో సిమెంట్ రోడ్ వేయటం ఒకటి జరిగింది. అప్పటి నుంచి ఇక సిమెంట్ రోడ్లు అనే వ్యవస్థ, అంతకుముందు తార్ రోడ్డు ఉండేది పార్లమెంట్లో. ఆ విధంగా ఆ రోజు నుంచి మన పార్లమెంట్లో డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళిద్దరూ సమన్వయంతో మాట్లాడుకొని అందరితోటి కలగలుపుకొని ప్రతి విషయం కూడా మాట్లాడుకొని ఎట్లా చేస్తే ఏ బజార్లో చేస్తే బాగుండేది, ఏ బజార్కి ఎవరికి చేయాలి అనేది సదుద్దేశంతో వాళ్ళు మాట్లాడుకొని అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా వాళ్ళు జీవితాంతం వాళ్ళు శాశ్వత కుటుంబ సభ్యులుగానే ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అనిల్ పెయింట్స్ ఓనర్ అయినటువంటి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. వేదర విష్ణువర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను డిగ్రీ అయిపోయినటువంటి సంవత్సరం అది. నాకు ఆ సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే చివరి మాట వాళ్ళు ఇద్దరు నాతో మాట్లాడారు. బైపాస్ రోడ్లో నేను ఇంటి దగ్గర నుంచి సైకిల్ మీద మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే భోజనం తీసుకెళ్తున్నా. నన్ను చూసి అంటే బాగా పరిచయం అంటే ప్రతి విషయంలో చిన్నవాడినైనా వాళ్ళ విషయాల్లో మాట్లాడుతుండేవాళ్ళు నాతోటి. నన్ను చూసి ఆపి ఎక్కడికి సుబ్బారావు అన్నారు. నేను నాన్న హాస్పిటల్లో ఉన్నాడు వెళ్తున్నాను అంటే సరే జాగ్రత్తగా వెళ్ళమన్నారు. వాళ్ళు పార్లమెంట్ వైపు వచ్చారు. బహుశా నాతోనే మాట్లాడి ఉంటారేమో అనుకుంటున్నా చివరి మాట. అది ఈ కార్యక్రమం వచ్చినప్పుడల్లా నాకు అది రీల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది.
నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇంక అక్కడే ఉండిపోయా. తెల్లవారు వచ్చేటప్పటికి రేపు ఉదయాన్నే నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి అంత ఊరంతా గోలగా ఉంది. ఏంటంటే ఇది అయ్యో నాతో మాట్లాడారు చివరి నిమిషం ఎలా జరిగిందా, ఇంతగా ఘోరం జరిగింది అనేది ఇక తట్టుకోలేనటువంటి విషయం. సరే అది అట్లా ఉంచితే అమ్మాయిలు ముగ్గురు నా దగ్గర చదువుకున్నారు. అప్పుడు కాన్వెంట్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా కుర్రవాళ్ళందరికీ. ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయాల్లో తిరిగే వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పార్లమెంటుకు చేసినటువంటి సేవ మరపురానిది. తక్కువ కాలమైనా కూడా గ్రామం మొత్తాన్ని ఒక మార్పు తీసుకురావడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు. ఇద్దరు మంచి అసలు వాళ్ళు ఇద్దరు ఒక కుటుంబంలో అన్నాదమ్ముళ్ళ కన్నా ఎక్కువగా వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసేవాళ్ళు. ప్రతి మాటని వాళ్ళు పంచుకొని గ్రామం గురించే ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే మా స్కూల్లోనే రాజకీయ సమావేశాలు జరుగుతూ ఉండేవి. అక్కడ నేను కూడా వింటుండేవాడిని కాబట్టి గ్రామం గురించి వాళ్ళు ఎంత తపన పడేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళ ఆదర్శాలను మనం కొనసాగించాలి. ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. మొట్టమొదట సిమెంట్ రోడ్డు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది. అది కూడా మా వీధిలో మొట్టమొదటి సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే అనేక కార్యక్రమాలు వాళ్ళ మదిలో ఉన్నాయి. వాళ్ళు దురదృష్టం వెంటాడకుండా ఉంటే ఇప్పుడు దాకా ఉంటే మన గ్రామం ఇంకొక రకంగా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళుండేది బహుశా. అంటే ఒక ఆశయ సాధన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ. అయితే అది జరగకుండా ఉండాల్సింది దురదృష్టం వెంటాడింది, జరిగింది. ఇంకా మనం దాన్ని ఏం చేయలేము. అయితే పిల్లలు చక్కగా వృద్ధిలోకి వచ్చారు. అది నాకు కూడా చాలా సంతోషం. పిల్లలను చూసినప్పుడు, అమ్మాయిలను చూసినప్పుడు ఆయన లేకపోయినా వీళ్ళు కష్టపడి అభివృద్ధిలోకి వచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి మంచి స్థాయిలో నిలబెట్టింది. అందువలన ఆ కుటుంబం పార్టీ పరంగా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు ఏవైనా ఈ గ్రామంలో నుంచి అవసరమైనప్పుడు వాళ్ళు అడిగినప్పుడు పార్టీ పరంగా పెద్దలు అండగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనేది నా యొక్క విన్నపం. ఎందుకంటే వాళ్ళు పాపం చిన్నపిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సంఘటన జరిగింది. బాధాకరమైనటువంటి విషయం. అయినా కూడా వాళ్ళన్నిటిని అధిగమించి మంచి స్థాయిలోకి వచ్చారు. మంచి కుటుంబ పిల్లలు అందరూ మంచి స్థాయిలోకి వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక్కడికి రావటం కొంత బాధాకరమైనప్పటికీ వాళ్ళకి పార్టీ పరంగా రాబోయే కాలం ఏదైనా అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించాలని, ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. దగ్గుపాటి అన్వీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అంటే పేరున అందరూ నాకు పరిచయం. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన మన నివాసులకు అన్న తరఫున జోహార్లు అర్పిస్తూ, అన్న అంటే మన కృష్ణారావు మాస్టర్ గారు చెప్పాడు ఎమ్మెల్యే అవుతాడని. ఆయన ఇప్పుడు ఉండలేదు అంటే నాకు ఇప్పుడు కూడా గుర్తు. ఆయన మా మనసు కానీ ఆయన విషయాలు ఆయన కానీ. ఎందుకు చెప్తానంటే నేను ఆయన గారికి రంగపల్లికి పోయా 10th క్లాసు అంటే చదువుతా. నవభర్త గూడెల్లో కానీ ఎక్కడ శ్రీహరి కోట కానీ, అంటే నేను శ్రీహరి కోట పోలేదు, నవభర్త బిల్డింగ్లో చాలా రోజులు పనిచేసాను నేను. అన్న అందరు నవ్విస్తాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. వాళ్ళందరూ ఇప్పుడు నవభర్త శాషి కానీ, పెర్సి కానీ, శాషి కానీ ఏం చెప్పినట్టు ప్రకారం పోయేవాళ్ళు. అలాంటి వ్యక్తులు మన పార్లమెంట్లో అంటే అన్న నాకు బాగా పరిచయం. అన్న అంటా ఉంటాను నేను. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదు, మాజీ మంత్రి అయ్యేవాడేమో నా ఉద్దేశంలో. ఆయన ఆశయాలు కొనసాగిస్తారని చెప్పేసి అమ్మాయిలు బాగా నాకు పరిచయం, బాగా మాట్లాడతారు నాతోటి. ఈ విషయాలన్నీ అమ్మాయిలతో మాట్లాడుకుంటూ పది విషయాలు అన్నతో మాట్లాడినట్టుగా మీరు కూడా అన్న ఆశయాల సాధన కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మన పెద్దలకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సిపిఎం పార్టీ నాయకులు అన్ని సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. యువరం వెంకటేశ్వరులు నరసింహరావు గారి వర్ధంతికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అట్నే ఈ కార్యక్రమాన్ని
వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువరం వెంకటేశ్వర గారు ఈ ఊళ్ళో అతి తక్కువ చిన్న వయసులో ప్రెసిడెంట్ అయింది యువరం వెంకటేశ్వరు. ఆయన అభివృద్ధి కూడా అతనే ముందు అడుగులో ఉన్నాడు. అంటే సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఎన్టీఆర్ కళా ప్రకటనకి కానీ, అట్నే ఎన్టీఆర్ ఈ ఊళ్ళో కార్యక్రమాలన్నిటికీ ముందు అడుగులో ఉండి అంత తక్కువ వయసులో అంత అభివృద్ధి కార్యక్రమం ఉన్నాడు, మనకి చేజారిపోయాడు. అది అనేది చాలా బాధాకరం. నవ్వుతోటి లోకరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు 36వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వరరెడ్డి గారు, అను సుబ్బారావు గారు, కరిచెట్టి శ్రీనివాసరావు గారు, సిరిపురపు చెంచురామయ్య గారు, అలాగే శేషరామాష్ గారు, ఇక్కడ అందరి పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి మరియు అన్న అభిమానులకి నా శుభాభినందనలు. అన్న గురించి చెప్పాలంటే అన్న చాలా మృదు భాషి. ఆయన చిన్నప్పుడు మ్యారేజ్ కాక నుంచే నేను ఆయన్ని ఎరుగుదును. నేను ఇక్కడే ఉంటాను, మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే, అన్న ఇక్కడే ఉంటారు కాబట్టి అన్నతోటి బాగా పరిచయం నాకు. ఈ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళని కూడా ఎత్తుకొని నేను చాలా వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండేది. అన్న అప్పుడు ఆయనకి రాజకీయ గురువు ఎవరంటే మోగుతోటి కోటయ్య గారు. జెండాలు వేరైనప్పటికీ ఆయన చెప్పినటువంటి మాటలు తీసుకొని గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టి అంత చిన్న వయసులోనే అతి కొద్ది సమయంలోనే ఆయన మన్నలను సంపాదించాడు. అక్కడ వాళ్ళు శాంతినగరాన్ని అక్కడ సంపాదిస్తే అన్నగారు ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ అని చెప్పేసి ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన చేత అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఇక్కడ అసలుకి ఎన్టీఆర్ గారిని తీసుకురావడం అంటే అసలుకి ఎంత ఆయన యొక్క ప్రాబల్యం చూడండి. అతి చిన్న వయసులోని ఒక కాలనీని సంపాదించి అందరూ అన్నంటే ఒక్కటే మాట, నేను చెప్పింది వేదం అనేటట్టుగా ఆ మాట అందరూ అన్న మాట అంటే అంత వేదంగా వినేవాళ్ళు అన్నమాట. అన్నని అందరూ లైక్ చేసేవాళ్ళు అనమాట. ఆయన మాట అన్నా, ఆయన చెప్పే పనులన్నా, ఆయన చేసే కార్యక్రమాలన్నా అందరూ ఆకర్షితులయ్యేవాళ్ళు. ఆ రోజు భోంచేస్తున్నాము, ఆ టైంలో ఆ వార్త విని అన్నం అక్కడ పడేసి మేము చేసినటువంటి పనులు ఆ దేవుడికి తెలియాలి. వాళ్ళని వెంటాడాము, ఎక్కడ చూసి పరిగెత్తి వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళని ఎంతో చేశాము. అది మాకు తెలుసు. అన్నగారు ఈరోజు మా మధ్య లేకపోవటం మాకు అందరికీ చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఆ పిల్లలు చిన్నవాళ్ళు వారికి నాన్న అండని లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఆయన నడిచినటువంటి ఆ త్రోవలో మనం కూడా ఆయన ఆశయాలని తీసుకొని ఆయన కార్యక్రమాలు రేపు అంబేద్కర్ జయంతి కూడా జరగబోతుంది. ఆ కార్యక్రమంలో అన్నగారిని కూడా రేపు గుర్తు చేసుకొని మనం అందరం మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఎటువంటి చిన్న పొరపత్యాలు జరిగినప్పుడు మనం పెద్దలను కూర్చొని మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకొని మాటల ద్వారా మనం అందరం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఎటువంటి గొడవలు కానీ ఎన్ని సృష్టించి మన మధ్య అసలు ఉండకూడదు. ఏదైనా ఉంటే మామూలుగా మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించుకొని అందరం కలిసిమెలిసి ఎవరి భోజనాలు వాళ్ళే చేసేది. అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మనం ఉండాలని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు ఒకసారి జోహార్ యువరం వెంకటేశ్వర్లు గారు, జోహార్ యువరం వెంకటేశ్వర్లు గారు. ఆయన మాదాల నరసింహారావు గారు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన మా నాన్నగారు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఆయనతోటి అందరూ అన్నయ్య అని చెప్పేసి అని మాదాసి నరసింహారావుని కూడా చాలా మంచివాడు.
ఈ స్నేహం కోసం అని సినిమా తీశారు కదా, వీళ్ళిద్దరు క్యారెక్టర్ని పెట్టి తీస్తే అది 100 రోజుల సినిమా ఆడుతుంది. వీళ్ళ యొక్క చరిత్ర, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వీళ్ళ చరిత్రను తీసుకొని సినిమా చేస్తే 100 రోజులు ఆడుతుంది అది. ఆ స్నేహం కోసం అంటే ఈ స్నేహం కోసమే వారిద్దరు అసలుకి ఇద్దరు అన్నదమ్ముల కంటే ఇంకా ఎంతో దగ్గరగా మెలిగినటువంటి వారిద్దరు చావులోను ఇద్దరు కలిసిపోవడం అనేది చాలా బాధాకరం విషయం. మళ్ళీ ఒకసారి వాళ్ళకి జోహార్లు చెబుతూ నాకు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బెరసల మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. తగిన కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ముందుగా అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా చిన్న వయసులోనే ఈ సంఘటన జరిగినందుకు నేను చాలా మా నాన్నగారిని మిస్ అవుతున్నాను. నాకు అప్పుడు 7 సంవత్సరాలు. నాన్నతో బాగా అటాచ్మెంట్ ఉంది. నాకు కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. యాక్చువల్గా అయితే నేను కూడా ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, కాకపోతే ఈ సందర్భం ఇట్లా మాట్లాడాలని వస్తుందని అనుకోలేదు. కాకపోతే ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల తరపున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు పెద్దలందరూ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సో ఇలాంటి వ్యక్తిని జనరల్గా మన చుట్టుపక్కల ఎక్కడ చూసి ఉండము. అంటే చనిపోయి 35 సంవత్సరాలు, ఇప్పుడు ఇది 36 సంవత్సరం అవుతున్నా కూడా మనం ఒక వ్యక్తి గురించి ఇంత మంచిగా చెప్పుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, మనం గుర్తుపెట్టుకొని ఒక వ్యక్తి గురించి ఒక మంచిగా చెప్పుకునే సందర్భాలు మనం ఎప్పుడు చూసి ఉండము. అంటే ఉంటారు, ఏ లక్షల్లో ఒకళ్ళు అలా చూసి ఉంటాము. కాబట్టి ఈయన అంత చిన్న వయసులో ఇంత మంచి కార్యక్రమాలు గుర్తుండే విధంగా మన అందరికీ గ్రామం అభివృద్ధిలో కొన్ని కార్యక్రమాలు ఈ 36 సంవత్సరాలు కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది చాలు అతని యొక్క మంచితనము. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ పెద్దలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫ్రెండ్షిప్ గురించి కూడా
వాళ్ళేమి ఈ ఫ్రెండ్షిప్ కూడా మనకు అర్థమవుతుందంటే అభివృద్ధి కార్యక్రమాల గురించే వాళ్ళు ఫ్రెండ్షిప్ అంత బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ కార్యక్రమం చేసినా ఇద్దరు అభివృద్ధి కార్యక్రమాల్లోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బలపడింది ఒకటి, ప్లస్ వాళ్ళ యొక్క మరణం కూడా ఇద్దరు ఒకేసారి అలా జరగడం అనేది కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్పే కాదు, ఇంకా అది మన లైఫ్ ఉన్న మనం వాళ్ళ గురించి చెప్పుకున్న రోజులు గుర్తుండిపోయే సంఘటన అది కూడా. సో ఇక్కడ వాళ్ళ గురించి మనం చెప్పుకోవడమే కాకుండా వాళ్ళ ఆశయాల్ని మనము ముందుకు తీసుకెళ్ళగలగాలని నా కోరిక. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మేము అల్లులుగా వచ్చినందుకు మాకు కూడా సంతోషంగానే ఉంది. ఇలాంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి అల్లులుగా రావడం అనేది మంచి వాల్యూస్, తర్వాత ఒక 10 మంది గుర్తు చేసుకునే విధంగా అతని యొక్క వ్యక్తిత్వం ఉండడము మేము దాన్ని సంతోషపడే విషయంగానే భావిస్తున్నాము. సో అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. యోధర విష్ణువర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. జోహార్ వివరం వెంకటేశ్వర్లు గారు, జోహార్ మాదాస్ నరసింహారావు గారు. ఈరోజు వివరం వెంకటేశ్వర్లు గారు, మాదాసు నరసింహారావు గారి 36వ వర్ధంతి కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు పేర్నమిట్ట గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున అతి చిన్న వయసులో సర్పంచ్గా ఎన్నికై అప్పటి వరకు అభివృద్ధి అంటే ఏదో తెలియని పేర్నమిట్లకి ఆ అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి వివరం వెంకటేశ్వర్లు గారు. వివరం వెంకటేశ్వర్లు గారు త్వరిత కాలంలో అంత చిన్న వయసులోనే ఆ విధంగా మనం కోల్పోవటం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తండ్రిని అయితే వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేకపోయింది, కానీ తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిని కోల్పోతే ఎలా ఆదుకుంటుందో ఆ రోజుల్లోనే జరిగిన అన్యాయాన్ని పూడ్చేది కాదు ఎవరు, అది పూర్తిగా ఫుల్ఫిల్ చేసేది కాదు. కానీ పార్టీ స్థాయిలో వాళ్ళకి ఏదో చేతనైన సరే అప్పుడు ఉన్న నాయకులు ఏదో చేయటం, వాళ్ళు ఆ యొక్క సహాయంతో అన్యాయం అయిపోకుండా, లేకపోతే అన్యాయం అయిపోయేవాళ్ళు వాళ్ళు, ఆ సహాయంతో వాళ్ళు మళ్ళీ ఈ స్థాయిలోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ నుంచి సరే, అంతకుముందు వాళ్ళకి వాళ్ళు చిన్నపిల్లలు చేసుకోలేకపోయారో, వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారో మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, దానికి ఎటువంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. దాంట్లో రెండో మాటకి తావే లేదు, ఇంకా అంతవాడికి మాత్రం గ్యారెంటీగా చెప్పగలం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముగింపు సందేశంగా కైల వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గారు మాజీ సర్పంచ్,
ఆయనకు తోడుగా మాదాస్ నరసింహారావు 36వ వర్ధంతి జరుపుకుంటున్న వాళ్ళ పిల్లకాయలందరికీ, వాళ్ళ అల్లుళ్ళకి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సానుభూతితో నాకు తెలిసినటువంటి 2 మాటలు మాట్లాడతాం. మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉన్నా దానికి ఒక కీ ఇచ్చేటటువంటి వాడు నోగుతోటి కోట ఇవ్వడం, రెండోది ఎమ్మెల్యే అయినటువంటి ఆదన్న గారు బాగా అందుబాటులో ఉండబట్టి మన యువరం వెంకటేశ్వర గారికి, మాదాసి నరసింహరావు గారికి వాళ్ళందరికీ చేదోడు ఓదోడుగా ఉండి ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఎలా చేయాలని ఒక ప్రణాళికగా తయారు చేసి వాళ్ళని ముందుకు వదిలేవాళ్ళు. అదేవిధంగా ఆదన్న గారు ఎక్కడ ఏ పని కావాలంటే ఆ పని మీరు చేయించుకోండి, నేను చేసి పెట్టేదని చెప్పి హామీ ఇవ్వడంతో మన యువర వెంకటేశ్వర గారు, మాదాసి నరసింహరావు గారు అదేవిధంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకో పని చేస్తారు, వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ సెంచురావయ్య గారిని, తర్వాత రుద్రయ్య గారిని, యువతల కందుకూరు బాబు గారిని వీళ్ళందరితో సంప్రదించి ఎట్లా చేద్దామో ఏం చేద్దామో అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తా ఉండేవాళ్ళు. వాళ్ళకందరికీ వీళ్ళందరికీ ఒక ప్రణాళికపూర్వకంగా సమావేశం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి సమావేశాలు వేసుకొని ఈ ఊరు ఎలా బాగు చేసుకుందాం, ఎలా తీర్చిదిద్దుకుందాం అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి మేమందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా పూర్తి అండతోటి మేము ఉండేవాళ్ళము. కానీ ఒక సిమెంట్ రోడ్డు కానీ టోర్నమెంట్కి అంతకుముందు మాకైతే తెలియదు. నెంబర్లు వెళ్తారు, సంతకాలు పెడతారు, వస్తారు. మరి మీకు ఎప్పటికైనా మాలపల్లికి కానీ మాదేపల్లికి కానీ ఎప్పుడైనా మీకు శాంక్షన్ ఉంది, ఈ రోడ్లు మేము వేసుకుంటాము, ఇది మేము బాగా వేయించుకుంటామనే మనస్తత్వంతో ఒక ప్రణాళిక ఊళ్ళో మన గతంలో చేసినటువంటి వాళ్ళు అనేవాళ్ళంతా నాకు తెలియదు, అది వాస్తవమైంది. వీళ్ళు ఏం చేశారు, మనం వెనకబడ్డ ఉన్న వాళ్ళం కాబట్టి మనం పూర్తి దిద్దుకోవాలనే ఆలోచనతో మనకి ముందడుగుతోటి మన వాళ్ళు మన యువర వెంకటేశ్వరులు అడ్డం తిరిగి ప్రతి కార్యక్రమానికి కూడా అడ్డం తిరిగి మనకు వైపుకి తెచ్చుకునేటట్టుగా చేసేవాడు. ఆ విధంగా చేయడానికి పూర్తి సహాయ సహకారాలు నోగుతోటి కోటయ్య, ఎమ్మెల్యే ఆదన్న గారు మనకు సహాయపడేవాళ్ళు. అదేవిధంగా మనం పార్లమెంట్ గ్రామం వీలైనంత వరకు అభివృద్ధి చెందింది. మధ్యకాలంలో వాళ్ళు ఇది కావటం వల్ల ఇక అందరితో ఆగిపోయిందని ఇప్పుడు కూడా నమ్ముతున్నాము. ఎవరొచ్చినా కూడా ఆదాయం కోసం ఇప్పుడు ఏ రోడ్డు వాళ్ళు కొట్టారు, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు, గందరగోళం చేసి పడేశారు. అదేవిధంగా జరుగుతూ ఉన్నాయి. సరే వాళ్ళని కోల్పోయినందుకు ఇప్పుడు సంతోషాలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవ్వుతోటి శాషయ్య గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాము. మాట్లాడతాం. భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భోంచేసి పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నవ్వుతోటి శాషయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
Thank you.